దేవుడైన యెహోవా మన మానవులను సృష్టించిన తర్వాత ప్రతిదీ మంచిది 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 అన్నాడు. కానీ ఒకే ఒకటి మంచిది కాదన్నాడు. ఏమిటో తెలుసా ఏంటది మంచిది కాదు? దేవుడు సృష్టించిన సమస్తము మంచిది అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే అన్ని మంచిదే, కానీ ఒకటే మంచిదే. ఏమిటా ఒకటి అంటే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. మనకంత సమయము లేదు గనక, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకొరకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనకనే మరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారిని ఒకటిగా మార్చి జంటగా కలిపిన విధానం ఇక్కడ మనము గమనించగలుగుతాం. అదే వివాహ బంధము. ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అనే విషయము ఈ వాక్యము ద్వారా మనము గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకే దేవుడు అంటాడు, మరి కీర్తనకారుడు 127వ కీర్తనకారుడు 3వ వచనమును ఒక్కసారి పరిశీలన చేయండి. అక్కడి నుండి 128వ అధ్యాయము 1 నుండి 6 వచనాల భాగాలు మనం ఒకసారి చదివినట్లయితే అందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. అంటాడు 2-3 వచనాలు చూసినట్లయితే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. ఇది ఎంత చక్కని మాట అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభువు పరిశుద్ధమైన నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భార్య మరి ఎంతో మంచి గుణగణాలు, మంచి అలవాట్లు, మంచి విధానాలు, మంచి ఆలోచనలు మరి భార్య కలిగి ఉండేదిగా ఉండాలని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి స్త్రీలు అనేటటువంటి వారు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, ఈ 2 విషయాలను మనం తెలుసుకొని ముగించుకుందాం. స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది శ్రేయస్కరము. భార్యాభర్తలు అనేటటువంటి వారు వీరిద్దరే కాదు, ఇంకా మన సంఘంలో చాలామంది ఉంటారు. మరి వారందరి కొరకు కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథములో కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథంలోనే మరి 2 రకాలైనటువంటి విషయాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఏమిటి ఆ 2 విషయాలు అనేటటువంటిది చూస్తే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక మాట తెలియపరచబడుతుంది. ఏమిటి అంటే గయ్యాలి అనేటటువంటి మాట. గయ్యాలితో ఇక్కడ ఓ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భార్య గయ్యాలితనమైనటువంటి స్త్రీ ఉంటుంది అనే విషయం ఇక్కడ వాక్యము ద్వారా మనము గమనించగలుగుతూ ఉన్నాము. అంతేకాకుండా అదే సామెతల గ్రంథము మరి 31వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, గుణవతి అయిన భార్య. 31వ అధ్యాయం 10వ వచనము ఒకసారి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఇది ముత్యము అంటే బంగారము కంటేను, వెండి ధనధాన్యముల కంటేను చాలా ప్రాముఖ్యమత. ప్రియులరా, అంటే మన స్త్రీలలో అనేక మంది ఎలా ఉంటారు అంటే గయ్యాలితనము కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఏమన్నాడు చెప్పండి, గుణవతి, మంచి అలవాట్లు, మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము కలిగినటువంటి వారు, మంచి తెలివి కలిగినటువంటి వారు, మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు కూడా ఉంటారు అనేటటువంటిది ఇక్కడ మనకు వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కనుక ఆ గుణవతి అయినటువంటి భార్య దొరకబోతే నా కుమారుడు చక్కగా పరిచర్య చేస్తా ఉన్నాడు. ఒక్క చోట కాదు,
5-6 చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి చక్కగా పరిచర్య చేస్తున్నటువంటి ఆ విధానం ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. గుణవతి కలిగినటువంటి భార్య, మంచి ఆలోచనలు, మంచి జ్ఞానము, మంచి విధేయత కలిగినటువంటి భార్య ఎప్పుడైతే ఉంటుందో ఆ గృహము ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. బిడ్డలు చక్కగా చదువుతారు, చక్కని భవిష్యత్తు కలిగినటువంటి ఆ బిడ్డలుగా ఉంటారు అనేటటువంటిది వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ, మనకున్న సమయాన్ని బట్టి ఈ వాక్యాలను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, పైకి చక్కగా కనబడుతూ గయాలితనంతో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు, పైకి గయాలితనంగా కనబడుతూ గుణవతి కలిగినటువంటి స్త్రీలు కూడా ఉంటారు. జాగ్రత్త అనేటటువంటిది మనకిక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇది స్త్రీల కొరకు నేను తెలియపరచబడినటువంటి మాటలు. అయితే మరి భర్త ఎలా ఉండాలి? స్త్రీతో చెప్పినటువంటిది బాగానే ఉంది, అది పర్వాలేదు. భర్త ఎలాగున్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 28 భాగాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయబడుతుంది. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల గురించి స్పష్టంగా అక్కడ తెలియపరుస్తూ 28వ వచనం అంటాడు. అంటే ఇవన్నీ మనం చదవడానికి సమయం లేదు కదా. 28వ వచనం ఒకసారి చదవండి, ఒకసారి తొందరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. తన 22వ వచనంలో ఏం చెబుతున్నాడో చూచి ఆ 22వ వచనాన్ని చదివిన తర్వాత మీరు, అంటే తర్వాత చదవండి మీరు. 28వ వచనంలో మనకేం తెలియజేయబడతా ఉన్నదంటే, ఏం చేయాలంటే తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, మరి ఒకరి యందు ఒకరు ఎడబాయని స్థితి కలిగినటువంటి వాళ్ళుగా, కష్టాలలో, నష్టాలలో, సమస్యలలో, ఇబ్బందుల్లో ఈ 25 సంవత్సరాలే కాదు 100 సంవత్సరాలు కూడా ఒకే రీతిగా ఉండేటటువంటి ఆ గుణగణాలు వీరిరువురు కలిగి ఉండాలని వారిని కోరుతా ఉన్నాను. ఈనాటి ప్రేమ, కొంతమంది పెళ్లి చేసుకోగానే ఆ ప్రేమలు వేరుగా ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత, ఒక 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమలు మరలా మారిపోతూ ఉంటాయి. అవి కొంతమందిలోనే అవి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కష్టాలలో, నష్టాలలో, సమస్యలలో, ఇబ్బందులలో, సుఖ సంతోషాలలో ఏదైనా సరే ఒకరినొకరు ప్రేమానురాగాలతో ఉండడమే భార్యాభర్తల అనుబంధము అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఆదికాండ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రతి దానిని కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు కలుగుదువుగాక అంటే కలిగిపోయాయి అన్నీ కూడా. ఇదిగో నువ్వు కలుగుగాక, 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 కలుగుగాక అన్నాడు. అన్నీ కలుగుగాక అనగానే అన్నీ కలిగిపోయినాయి. అవునా? అవునా? అయితే మానవుని దగ్గరకు వచ్చేసరికి, మానవుడా నువ్వు కలుగుదుగాక అన్నాడా? 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 ఒకవేళ దేవుడు అదే మాట అని ఉంటే, మానవులారా మీరు కలుగుదురుగాక అంటే చెట్టుకొకళ్ళు పుట్లకొకళ్ళు మనం అందరం కలిగి ఉండి వెళ్ళాం కదా. అవునా? అవునా కదా? ఇవన్నిటిని, సృష్టి అంతటిని కలుగుదువుగాక, కలుగుదువుగాక అన్నటువంటి ఆ దేవాతి దేవుడు మానవుని కలగజేసే సమయానికి ఏం చేశాడో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆయన మన పోలికలలో, ఆయన పోలికలలో మనల్ని సృష్టించాడు, తన ఊపిరిని మనకిచ్చాడు. అంటే మనము దేవునితో సమానమైనటువంటి వారము. దేవుని పోలికలు మనలో ఉన్నాయి. దేవుని ఊపిరి ఎవరిలో ఉన్నది? మనలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా,
అందుకే అన్నాడు ప్రభు ఏమంటాడు తెలుసా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి, వాక్యానుసారమైన ఆ జీవితాలు మీరు కలిగి ఉండండి అని చెప్పి ఆయన వాక్యము స్పష్టంగా తెలియజేయబడతాం. దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒక్కొక్క మాట తెలియజేయబడతా ఉన్నది. చూడండి, 10వ వచనాన్ని చదవండి ఒకసారి. కాకుండా ప్రియులరా, మరి స్త్రీకున్నటువంటి గుణగణాలు, ఆమె ఎలా ఉంటుంది, తన భర్తను ఎలా ఉంచుతుంది అనేటటువంటి విషయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి త్వరగా. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. చాలు, ఆమె పెనిమిటి ఎక్కడ కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో. అంటే గౌరవ స్థానములో ఎవరుంటారు? గుణవతి అయిన భార్య అయిన ఆమె పెనిమిటి ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంటుందని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియులరా. అలాగనే 26వ వచనాన్ని చదివినట్లయితే ఈ గుణవతమైన భార్య ఎలా ఉంటుందో అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. చూడండి ఒకసారి, 26, 27 వచనాలు చదవండి ఒకసారి. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, మంచి ఉపదేశాలు, అందరికీ యోగ్యమైన ఉపదేశాలు, కుటుంబ సభ్యులందరికీ సరిపడినటువంటి ఉపదేశాలు, చక్కని మాటలతో, చక్కని మరి ప్రేమానురాగాలు చూపించి కుటుంబాన్ని చక్కగా నడిపించేటటువంటి ఆ యొక్క మనస్తత్వము, ఆ యొక్క అలవాట్లు గుణవతి అయిన భార్య కలిగి ఉంటుంది అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, మరి చాలా జాగ్రత్త, ఈ మాటలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి మరి ఆ యొక్క గొప్ప భాగ్యము మనము పొంది ఉండాలని మీకు తెలియజేస్తా. అలాగే మరి ఇంతవరకు స్త్రీ గురించి తెలియపరిచాము. పురుషుడు ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి తొందరగా. తన ఇల్లు విడిచి తిరుగువాడు, ప్రియమైనటువంటి వారలారా, కుటుంబాన్ని విడిచి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉండేటటువంటి వాడి పరిస్థితి ఏమిటి అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కనుక ప్రియులరా, మరి చాలామంది పురుషులు ఏదో రాత్రి 10 గంటలకు 11 గంటలకు అలసిపోయి వచ్చేసేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి మరి వచ్చి కుటుంబంలో మరి ఇబ్బంది కలిగించేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అటువంటి వారి కొరకు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అంతేకాకుండా 1 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్లయితే మరి అక్కడ కొన్ని మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. చూడండి ఒకసారి. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాల భాగాలు చదివినట్లయితే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇక్కడ 4వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మగవాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోవాల్సినదిగా కోరుతున్నాను. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అనేటటువంటి మాట ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులరా, పరిచర్య చేసినా, ఏది చేసినా, ఏదైనా కూడా, ఒకవేళ నువ్వు సంఘ కాపరివైనా మరి ఏదైనా కూడా ఈ 4-5 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఈ మాటలు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా,
చాలా జాగ్రత్త. వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. భార్య భర్తలైనటువంటి వారు ఎలా ఉంటున్నారు, స్త్రీ ఎలా ఉంటుంది, పురుషుడు ఎలా ఉంటున్నాడు, అలాగే బిడ్డలు ఎలా ఉంటున్నారు, వీటన్నిటిని కూడా వాక్యము మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నది. ఆ వాక్యానుసారమైన జీవితము, దేవుని చిత్తానుసారమైన జీవితము, దేవునికి అనుకూలమైనటువంటి జీవితము, దేవుని రాజ్య వారసత్వాన్ని పొందేటటువంటి శక్తివంతమైన ఆ జీవితాలు మీ కుటుంబ సభ్యులు అలాగనే ఈరోజు పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్.